హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ టాక్స్. కొంచెం ఏమనుకోకండి, నా వాయిస్ అయితే బాగా ఇదైపోయింది, అంటే ఫుల్ కాఫ్ అనమాట. సో ఈ చలికాలంలో మనకి అందరికీ కామన్గా వచ్చేది కోల్డ్, కాఫ్ అండ్ ఫీవరు. సో నేనైతే ఈ కాఫ్కి ఎఫెక్ట్ అయిపోయాను. సో ఇంకా నా నోటికి ఏది తినాలి అని అనిపించట్లేదు కూడా. తిన్నా మనకి అంత నోటికి రుచి అనేది తెలియదు కదా. సో వేడి వేడి అన్నం, మిరియాల చారు పెట్టుకొని తాగాలి అనిపించింది నాకు. సో అందుకని నేను మిరియాల రసం చేయబోతున్నాను. దానికోసం కొంచెం చింతపండు, ఈ టమాటాలు వేసి మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే అంటే ఇవి కొంచెం ఈజీ రెసిపీస్ అనమాట. ఉడకబెట్టుకొని దాని టమాటాస్ పైన ఉన్న చెక్కంతా తీసేసుకోవాలండి. అది తీసేసుకొని మనం పిండుకోవాలన్నమాట. పిండుకోవచ్చు, లేదంటే కనుక ఈ టమాటాస్, ఉడకబెట్టిన టమాటాస్ని చింతపండు వేసి మిక్సీ అయినా కొట్టుకోవచ్చు. ఇలా మిక్సీ కొట్టుకుంటే ఏంటంటే మనకి ముక్కలు ముక్కలుగా ఉండకుండా ఉంటుంది అనమాట. సో అలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, అవి అయిపోయిన తర్వాత ఇంకో జార్లో కొంచెం మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మనకి ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట. అదిగోండి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి. ఇవి వెల్లుల్లి మోస్ట్లీ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి టేస్ట్ ఉంటుందండి. నా దగ్గర ఆ టైం కొంచెమే ఉంది కాబట్టి వేసుకున్నా. కొంచెం అల్లం కూడా తగిలిచ్చాయి, ఎందుకంటే గొంతుకి రుచి తగులుతుందని. కొంతమంది వేసుకోరు అల్లము, నేనైతే కొంచెం వేసుకున్నానండి. ఆ అల్లం మిరియాలకి కొంచెం అయినా గొంతు ఫ్రీ అయిపోయిద్దేమోనని. సో నెక్స్ట్ తాలింపులో అయితే కొంచెం తాలింపు గింజలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఈ ఎండుమిర్చి వేసేసుకొని అది కొంచెం తాలింపు పెట్టుకున్నాను. ఈ తాలింపు బాగా మగ్గిపోయిన తర్వాత మనకి ఆ మిక్సీ కొట్టుకుంటాం కదండి మనం, టమాటా అండ్ చింతపండు, ఆ పేస్ట్ అయితే వేస్తాం. ఈ తాలింపులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి. సో కొంచెం కలబెట్టుకొని అది మంచిగా మగ్గిపోయి ఉన్న తర్వాత మనం అందులో కొంచెం ఉప్పు, పసుపు అవి వేసుకోవాలన్నమాట. ఇది అయితే చలికాలానికి చాలా బెస్ట్ మెడిసిన్ అనమాట. మనం ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా ఈ మిరియాల రసం మనకిచ్చే అంత ఫ్రీనెస్ టాబ్లెట్స్ కూడా ఇస్తాయో ఏవో నాకు తెలియదండి. సో టమాటాస్ అవైతే మిక్సీ కొట్టుకొని, ఇదేంటంటే టమాటాలు ఒక హాఫ్ టమాటా అనేది ముక్కలు కట్ చేసి ఆ తాలింపులోనే మగ్గబెట్టాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత మనకి ఆ మిక్సీ కొట్టుకున్న జ్యూస్ ఉంటుంది కదండి, సో దాన్ని అయితే మనం ఇందులో కలుపుకోవాలన్నమాట. మీకు చూపిస్తున్నాను. మిక్సీ కొట్టేసుకుంటే ఇదిగోండి అలా వచ్చేస్తుంది జ్యూసు. అండ్ ఈ పౌడర్ కూడా మనం మిక్సీ కొట్టుకొని ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, అందులో జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి ఇవి వేసి మిక్సీ కొట్టుకొని ఉన్నాను. సో ఇప్పుడు ఆ తాలింపులో ఈ టమాటో జ్యూస్ అయితే వేసేస్తున్నానండి. వేసుకొని మంచిగా కలబెట్టుకొని వేసేసుకోవాలన్నమాట. అంతా వేసుకున్న తర్వాత అందులో కొంచెం జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా అందులో మనం పోసేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు వేసుకొని ఆ పసుపు కూడా మంచిగా కలబెట్టుకోవాలన్నమాట. ఇది దీంట్లో ఒక 2 minutes అలానే మగ్గిన తర్వాత మన ఆ పౌడర్ ఇదంతా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ టమాటా చారు ఇది కాసేపు బాగా మగ్గాలండి. మగ్గి టమాటా పచ్చి వాసన అనేది మనకి పోయేలాగా ఒక 2 to 3 minutes బాగా పొయ్యి మీద మరగనిచ్చుకున్నా ఉంటే కనుక ఆ పచ్చి వాసన అనేది పోయిద్ది నీట్గా. సో మీలో ఎంతమందికి టమాటా చారు అంటే టమాటా మిరియాల రసం అంటే మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇందాక చెప్పాను కదా, చింతపండు కూడా ఉడకబెట్టుకున్నాను. ఆ చింతపండు వాటర్ అనమాట, అవి కొంచెం పులుపు తగలడానికి కొంచెం వాటర్ వేసి ఆ రెండు మిక్స్ చేసి మనం పెట్టుకున్నాను అనమాట. ఇంకా మిరియాల పౌడర్. సో దీన్ని ఇందాక పౌడర్ కొట్టుకున్నాం కదా, సో ఇప్పుడు ఆ వాటర్లో ఆ పౌడర్ని కలిపేసుకొని నీట్గా కలుపుకొని మనం, సో అలా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెం మరగబెట్టుకోవాలన్నమాట. అంటే మరగడం అంటే ఒక పొంగులాగా రావాలన్నమాట. చూడండి, సో అలా వచ్చింది అంటే కనుక మనకి బాగా మరిగిపోయినప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం గార్నిష్ కొత్తిమీర వేసుకొని మరిగిందనుకోండి, ఆ కొత్తిమీర ఫ్లేవరు, ఆ స్మెల్కి వాసన అయితే గుమగుమలాడిపోయిద్ది అనమాట. సో
నాకైతే చాలా చాలా ఇష్టం ఇది. జలుబు ఎస్పెషల్లీ ఫీవర్ ఉన్నప్పుడు కానీ జలుబు దగ్గున్నప్పుడు మాత్రం ఇది బాగా చేసుకొని ఇంట్లో చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మిరియాల రసం మనకి నాన్ వెజ్ ఫ్రైస్ ఉంటాయి కదండి, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై, ఇలాంటి వాటిలలో కూడా బెస్ట్ కాంబినేషన్. ఇంకొకటి అన్నం పప్పు చేసుకొని దానిలో ఈ మిరియాల రసం కూడా వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. సో చారు రెడీ అయిపోయింది కాబట్టి నేను అన్నంలో మిక్స్ చేసుకొని ఇంకా చారు వేసుకొని తింటున్నాను. ఓన్లీ అన్నము రసమే, ఇంకా ఏ కర్రీ కూడా నేను తినట్లేదు. సో అన్నం పెట్టేసుకొని దానిలో కొంచెం చారు వేసుకొని ఎక్కువ పోసుకొని ఆ అన్నం తిన్న తర్వాత ఆ ప్లేట్లో ఉన్న రసం కూడా తాగుతాను. అంత ఇష్టం ఈ మిరియాల రసం అంటే. సో నా మిరియాల రసం, నేను చేసిన మిరియాల రసం మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండి. అండ్ మీకు ఇంకేమన్నా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు అవి చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.